రాజకీయ పాలనలో బీసీలు భాగస్వామ్యం కావాలి. రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు. బీసీ టైమ్స్ మరియు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన కుమ్మరి సర్పంచ్లకు బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగం సూర్యారావు అధ్యక్షతన రవీంద్ర భారతిలో జరిగిన ఆత్మీయ అభినందన సత్కార సభకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ కులాలు అందరూ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు ఒక కార్యకర్తగా పనిచేస్తాడని, నాయకుడిగా కాదని ఇటువంటి బీసీ సర్పంచ్లను ఇలా సన్మానించిన గొప్ప విశేషమని అన్నారు. తెలంగాణలో కుమ్మరి సమాజానికి చెందిన వారు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదని, తగిన రాజకీయ ప్రాధాన్యత దక్కడం లేదని పూర్ణచంద్రరావు అన్నారు. సభకు హాజరైన సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బహుజన వర్గాల నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ప్రియమైన కుమ్మరి సర్పంచులారా, నూతనంగా ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టినందుకు సమాజానికి, గ్రామానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తారని కోరుకుంటూ మీ గొప్ప విజయాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కుమ్మరి అంటే కేవలం మట్టి కాదు, ఒక సంస్కృతి, ఒక కళ, మన గౌరవం, మన జీవనాధారం. ప్రపంచంలోనే మొట్టమొదటి శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నారు అంటే ఎలాంటి పరికరాలు లేని సమయంలో ఈ నాగరికత సమాజానికి మట్టి పాత్రలను అందించినటువంటి ఏకైక గొప్ప కులం కుమ్మరి కులం. ఇంత గొప్ప కళ ఉన్న ఎందుకు మన కుమ్మరి సమాజం ఇంకా వెనుకబడి ఉంది? మార్కెట్ లేదు, ఆదాయం తక్కువ, ప్రభుత్వాల నుండి మనకు ఎలాంటి సాయం ఉండదు. ఇవన్నీ నిజాలే, కానీ ఇంకొక నిజం ఉంది. మనకు ఐక్యత కొరవ పడింది. నినాదంతో చెప్తున్నా, కుమ్మరి ఐక్యత మన శక్తి. మనమందరం కలిసి నడిస్తే కుమ్మరి కులం తప్పకుండా అభివృద్ధి సాధిస్తుంది. రాజకీయ శక్తి మన హక్కు. మనకు రాజకీయ శక్తి ఉంటేనే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కుమ్మరి కులంలో కూడా రాజకీయంగా ఎదగాలి, నాయకత్వం తీసుకోవాలి, చట్టసభలో, పార్లమెంట్లో అడుగు పెట్టాలి. చివరిగా ఇక్కడ విచ్చేసినటువంటి సర్పంచ్లు, పెద్దలు అందరూ కూడా మనమంతా ఏకమై మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుకు దారి చూపాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ. సో నా ప్రాపర్ వచ్చేసి వరంగల్, బట్ ఐ స్టే ఇన్ హైదరాబాద్. సో నేను ఒక కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో ఈరోజు మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఎందుకంటే ఈరోజు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నూతనంగా సర్పంచ్ లాగా ఎన్నికైన వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఉండాలి, ఒక రికగ్నిషన్, వాళ్ళకి ఒక ఇమాజినేషన్, అంటే వాళ్ళు గెలిచారు కదా, వాళ్ళకు ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ వాళ్ళు అండర్ ది గైడెన్స్ ఆఫ్ సూర్యారావు సార్ అండ్ కొల్లూరి అర్జున్, యూత్ సెక్రటరియట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ బీసీ కుమ్మర శాలివాహన క్యాస్ట్. సో వీళ్ళు ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. సో ఇక్కడికి వచ్చాక ఏంటంటే అసలు రాజకీయంలో యూత్కి ఎలా ప్రాముఖ్యత ఉంటుంది, ముందుకి
బీసీ క్యాస్ట్ అనేది ఎలా వెనుకబడుతుంది, ఎలా ముందుకు రావాలి, యూత్కి ఎలా ఇన్స్పైరింగ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన లీడర్స్ దగ్గర నుండి తెలుసుకోవడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా నేను మార్నింగ్ 10కి వచ్చాను, ఇప్పటివరకు కూడా వెయిట్ చేశాను. బికాజ్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్ నేర్చుకోవచ్చు. ఒక్కొక్క గ్రామాల నుండి చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వరంగల్ నుండి, జంబికుంట నుండి, మంచిర్యాల నుండి, వికారాబాద్ నుండి, చాలా జిల్లాల నుండి చాలా మంది. ఎంతమందికి ఇచ్చారు ఈరోజు అవార్డ్స్? ఎంతమందికి ఇచ్చారు ఈరోజు అవార్డ్స్? ఈరోజు 100 మందికి పైగా ఇచ్చారు అవార్డ్స్. ఇంకా చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు. సో మేబీ వాళ్ళ వర్క్స్ వల్ల రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో వచ్చిన వాళ్ళకి చాలా మంచి రికగ్నిషన్ ఇచ్చారు. సో ఇలానే ప్రతి ఒక్క బీసీ క్యాస్ట్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు రికగ్నైజ్ చేయాలి. అది చిన్న ఏజ్ అయినా పెద్ద ఏజ్ అయినా మాలాంటి యూత్కి, యంగ్స్టర్స్కి ఇన్స్పైరింగ్గా ఉండి వాళ్ళని ముందుకి రాజకీయాలు నడిపించాలి. యూత్ కూడా పాలిటిక్స్లోకి రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పాలిటిక్స్లోకి వెళ్ళాలని చెప్పేసి. సో ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని, సో ఇలా కొన్ని నేర్చుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయినందుకు చాలా హ్యాపీ. నేను కూడా ఒక కవయిత్రి మొల్లా లాంటి గొప్ప రచయిత్రి మొల్లా లాంటి ఒక కులంలో పుట్టిన అమ్మాయిని. సో జై కుమార, జై శాలి. నెక్స్ట్ 1 monthలో ఎలక్షన్స్ వస్తున్నాయి, మీడియా ఏమైనా కాంటాక్ట్ చేస్తుంటారండి? లేదండి, ఇప్పుడే కాదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటాను కాబట్టి కొంచెం ఇట్ టేక్స్ టైం. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ వెరీ మచ్ ఈగర్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. ఆకారం మల్లేశ్వర గారు ఉన్నారు, ప్రొఫెసర్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా సహకారం ఉంటుంది. దయచేసి వచ్చే ఎలక్షన్స్లో వచ్చేసారి కంపల్సరిగా మన కమ్యూనిటీ నుంచి అసెంబ్లీలో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండేటట్టు, అవసరమైతే ఇంకా 2 ముగ్గురికైనా మనం ప్లాన్ చేసి ముందుకు పోదామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ కూడా సహకరించినారు. ఇంకా కార్యక్రమం ఉన్నది, కార్యక్రమం అయిపోలేదు, భోజనాలు చేసి వచ్చిన వాళ్ళు కూర్చుంటున్నారు కాబట్టి ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడాలి. దయచేసి ఇప్పుడు మా యూత్ స్టేట్ సెక్రటరీ అర్జున్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.